అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయంలో దేవుడు మనకి చక్కటి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రభుని ఆరాధించటకు, ఆయన్ని స్తుతించటకు మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన్ను ఆరాధించి స్తుతిద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో మరి అయ్యగారు ఉన్నారు, జయమోహన్ జోసెఫ్ గారు. మరి ఆ మాటలు వినబోయే ముందు మనం ప్రార్థన చేసుకొని ఒక పాట పాడి మరి సమయాన్ని వరకు అప్పగిద్దాం. ఈ సమయంలో మీరు అందరూ తలవంచినట్లయితే నాతో పాటు ప్రార్థన ద్వారా ఏకీభవించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. మహాగరుడవు, పరిశుద్ధుడవు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. మాకు ఇచ్చిన తండ్రి సమయాన్ని ప్రభు నీ కొరకు వాడుకుంటూ సహాయం ఇచ్చి వేడుకుంటున్నాం. ఎవరైతే నీ మాటలు వింటున్నారో వాళ్ళు కూడా తండ్రి నిజమైన మార్పును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మాకు హృదయశుద్ధి దయచేసి అయ్యా మేము శ్రద్ధగా విని నీ వాక్యం ద్వారా మా జీవితాలకు సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చామని ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. ప్రియా యేసు రాజునే చూచిన చాలు అని ఒక పాటను పాడుతూ మరి ఈ సమయంలో ప్రభునామాన్ని ఆరాధించి కనపరుదాం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో నాశించిన చాలు, భక్తుల గుంపులో నాశించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యము చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యము చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో చేరద నేను, నిష్కలంక పరిశుద్ధులతో చేరద నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ముళ్ళ మకుటంపై నా తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముళ్ళ మకుటంపై నా తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం,
ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో ఆశించిన చాలు, భక్తుల గుంపులో ఆశించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. మంచి పాటను పాడుకుందాం. మరి ఈ సమయంలో మరి రెవరెండ్ జైమన్ జోసెఫ్ గారిని ఆహ్వానిస్తూ మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. అదేవిధంగా వాక్యాన్ని అనువాదం చేయడానికి మన మధ్యలో మన పాస్టర్ ఉన్నారు, వారిని కూడా ఆహ్వానిస్తూ మరి ఈ సమయానికి వారికి అప్పగిస్తున్నాం. వెల్కమ్. చెప్పట్లు కొడదాం ఒకసారి. I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. And I count this as a great opportunity for me, God has given to me. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I know Pastor Kishore from 2006 onwards. 2006 సంవత్సరం నుంచి పాస్టర్ కిషోర్ గారి గురించి నాకు తెలుసును. He is a God-fearing man and very enthusiastically he is working, serving in this place. మరి ఈ ప్రాంతంలో పాస్టర్ గారు చాలా చక్కగా మరి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. I dedicated my life when I was 22 years old, when I dedicated my life for the God's ministry. మరి 22 సంవత్సరాల వయసులో నేను నా జీవితాన్ని యేసుక్రీస్తుకి సమర్పించుకున్నాను. Most of our ministry were in North India. నా యొక్క సేవ అంతా కూడా ఉత్తర భారతదేశంలో చేశాను. Every year we used to come for an annual leave 30 days. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి ఒక 30 రోజులు సేవా మీటింగ్ల కోసం వచ్చేవాళ్ళమే. When we come down to Kerala, I am from Kerala. When we come down to Kerala, we నేను always see నేను కేరళ నుంచి వచ్చాను కాబట్టి కేరళకి వెళ్ళినప్పుడల్లా కూడా the people from North India travel towards South India. మరి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ప్రజలు ప్రయాణం చేసినప్పుడు When we ask them, where are you going? మరి వాళ్ళు అడుగుతున్నప్పుడు ఎక్కడికి మీరు వెళ్తున్నారని Most మేము of the వాళ్ళని people అడిగితే answer, మరి చాలా మంది ఆ ప్రయాణములు ఆ రైల్లో చెప్పేవాళ్ళు ఏంటంటే we are going to Tirupati. మేము తిరుపతికి వెళ్తున్నాము We are అనేవారు. going to Sabarimala. మేము శబరిమలకి వెళ్ళేవాళ్ళం అనేవారు. When we go back to UP, మరి మేము ఉత్తర ప్రదేశ్కి వెళ్ళినప్పుడు most of the people from South travel towards North India. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్కి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. We ask them, where are you going? ఎక్కడికి మీరు వెళ్తున్నారంటే They will tell, I am going to Rishikesh. మరి నేను రిషికేశ్ అనే ప్రాంతానికి I am going to వెళ్తున్నాను, Ayodhya. అయోధ్య వెళ్తున్నాను I am going to అనేవాళ్ళు. Allahabad. అలహాబాద్కి వెళ్తున్నాను They అనేవాళ్ళు. all are going to the pilgrim places. మరి వీళ్ళందరూ కూడా ఆత్మీయ యాత్రలు చేసేటువంటి వారు. If you ask them, why are you going there? వీళ్ళని కానీ ఎందుకు మీరు వెళ్తున్నారని They'll అడిగితే give one answer. మరి వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేరు. They'll give one answer. ఒక సమాధానం ఏంటంటే We don't have peace. మాకు సమాధానం లేదు. So they are searching for the peace. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రయాణాలు చేస్తున్నారంటే మనసులో సమాధానం పొందుకోవటానికి ప్రయాణాలు When we చేస్తున్నారు. look around the world, మనము ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే people are searching for peace. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో సమాధానం కోసము ఎంతో మంది వెతుకుతూ ఉన్నారు. One side there is a war going on. ఒక పక్క యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. Other side there are natural calamities. మరి ఇంకో పక్కన మరి మామూలుగా ఈ యొక్క భౌతికమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. Another place there communal viral. మరి ఇంకో పక్కన జాతి వైరాగ్యం పెరుగుతూ ఉన్నది. So all around the world people are not living in a peace. మరి ఈ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఏదో ఒక రూపంలో మనిషి మాత్రం సమాధానంగా జీవించట్లేదు. So today I want to speak with you. మరి ఈ రోజున నేను మీతో మాట్లాడేటువంటి అంశం Peaceful ఏంటంటే living in no so peaceful world. మరి ఈ యొక్క అశాంతికరమైన లోకములో
మనము సమాధానముగా ఎలాగో బ్రతకగలము అనే అంశం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Everyone want to have peace. మనందరికి కూడా సమాధానము నెమ్మది కావాలనుకుంటున్నాం. Whether you are old or young, మరి నీవు ముసలివారైనా వయసు వారైనప్పటికీ whether you are male or female, మరి మీరు స్త్రీలైనా పురుషులైనా, whether you have job or no job, మరి నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, everybody want to have మనందరికి peace. కూడా కావాల్సింది ఏంటంటే నెమ్మదిగా బతకాలని కోరుకుంటాము. But we know that మనందరికి కూడా తెలుసును, nobody want to have stress in their life. ఎవరు కూడా వాళ్ళ జీవితాలని బెజారుగా పెట్టుకోవాలని కోరుకోరు. But unfortunately, కానీ అనుకోకుండా ఏం జరుగుతుంది most ఏంటంటే, of the time we spend in stress. మరి మనందరం కూడా మనందరి జీవితాల్లో ఏదో ఒక రుగ్మతతోటి మనం బాధపడుతూ ఉన్నాము. But if you stress more, if you tensions more, మనం ఎక్కువగా ఆందోళన పడినప్పుడు we will fall in sick. మనం ఏమవుతుంటాం అంటే ఈ మానసిక రోగాల్లో పడిపోతూ ఉంటాము. Bible tells in Proverbs chapter 14 verse 30. మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా ఉన్నది. A peaceful heart lead to healthy body. ఇక్కడ చూసినట్లయితే 30వ వచనము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము, బైబిల్స్ ఉన్న వారందరూ కొడుతీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. But jealousy is like a cancer to the bone. మత్సరము ఎముకలకు కుళ్ళు లేకపోతే క్యాన్సర్ లాంటి కాయల. In some version tells to melt the bones. చూసా, కొన్ని ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎముకలకే కుళ్ళు పట్టిస్తుంది. It's almost 3,000 years before Solomon wrote this. మరి 3000 సంవత్సరాలకు ముందే సొలొమోను గ్రంథకర్త రాశాడు. We know that stress give sickness to our body. మీ అందరికి కూడా తెలుసు, మనుషునికి ఏంటో తెలిసిన మత్సరమైన మనసుంటే రోగాలు వస్తాయని మీ అందరికీ తెలుసు. But unfortunately we always be in stress. మనందరం కూడా చింతల్లోనే ఉండిపోతూ ఉంటాము. But what is peace? మరి ఈ సమయంలో సమాధానం అంటే ఏంటి, నెమ్మది అంటే ఏంటి? The biblical peace has 3 dimensions. మరి బైబిల్ ప్రకారమైనటువంటి సమాధానము నెమ్మది 3 విధాలుగా ఉన్నది. The first dimension is spiritual peace. మొట్టమొదటిది ఏంటంటే ఆధ్యాత్మిక సమాధానము. What is the spiritual peace? మరి ఆధ్యాత్మిక సమాధానం అంటే ఏంటి? The Bible tells Romans chapter 5 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంది. అందరూ కూడా బైబిల్స్ ఉన్నవారు అందరూ కూడా ఓపెన్ చేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉన్నది. Therefore, since we have been made right with God's sight by faith, we have peace with God because of what Jesus Christ our Lord has done for us. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ముందు The words start with therefore. ఇక్కడ చూసినట్టయితే కాబట్టి అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. Why therefore starts? మరి ఎందుకని కాబట్టి అనేటువంటి మాట ఉన్నది? When we read Romans chapter 4 verse the last word verse 25. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో There చూసినట్లయితే is written like this. ఈ విధంగా రాయబడి ఉన్నది, He was handed over to die because of our sin, and he was raised to life to make us right with God. 4వ అధ్యాయము 25వ వచనము, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. Praise the Lord. That is what the spiritual peace. మరి ఇదే ఆధ్యాత్మికమైన ఆత్మీయ సమాధానము. Spiritual peace is peace with God. ఈ యొక్క ఆధ్యాత్మిక సమాధానం ఏంటంటే మనము దేవునితో సమాధానముగా ఉండటం. To have peace with God, దేవునితో సమాధానముగా ఉండటం అంటే ఏంటో we need to తెలుసా? have a clear life. మన యొక్క జీవితంలో శుద్ధిగా ఉండాలి మనము. We need to have a holy life. మన జీవితం పరిశుద్ధంగా We ఉండాలి. need to have a perfect life with God. మన యొక్క జీవితం సంపూర్ణముగా పరిపూర్ణమై ఉండాలి. We need to keep the relationship with God. మనందరం కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. That is what peace with God. మరి ఈ విధంగానే దేవునితో సమాధానముగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. And this is the foundation of the peace. మరి సమాధానానికి ఇదే మూలము కర్త అయి ఉన్నది. There is only one way that we can have this foundational peace. మరి యొక్క ఒకే ఒక సమాధానము మనకి ఎలా చిక్కుతుందంటే That is through Jesus Christ. మరి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు సమాధానము చిక్కుతుంది. Because he made us right
in the sight of God. ఎందుకు యేసుక్రీస్తు ద్వారానే మనకు దేవునితో సమాధానం అంటే ఆయన ద్వారానే మనము పాపులమైన మనకు దేవునితో సమాధానం వచ్చింది. And he took our sin మన యొక్క పాపాన్ని ఆయన తీసుకున్నాడు. and he made us right with God. మనము దేవునితో సమాధానం పడటానికి దేవుడు యేసుక్రీస్తు వారు మార్గమయ్యాడు. That's what Jesus told, I am the way and truth and the life. అందుకోసమే యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. Nobody can enter to the Father except through me. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు చేరుకోలేరని That's చెప్పాడు. only one way. మరి ఒకే ఒక మార్గము. Secondly, రెండవదిగా చూసినట్లయితే emotional peace. మరి మానసికమైన సమాధానము. When we have peace with God, మనము దేవునితో ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటామో the peace of God will rest upon us. దేవుని యొక్క సమాధానము మనలో ఉంటుంది. That is what the emotional peace. అదే మానసిక సమాధానము. Internal sense of well-being. మరి మన యొక్క సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది. People of the world want that emotional peace. మా ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఆ మానసిక సమాధానము They కావాలనుకుంటున్నారు. don't want peace with God, దేవునితో మాత్రం సమాధానం but they ఇష్టపడరు. want peace of mind. మరి మనుషులకు మాత్రము మనశ్శాంతి కావాలనుకుంటున్నారు. How will get the peace of the emotional peace? మరి ఏ విధంగా మనకు మనశ్శాంతి కలుగుతుంది మనిషికి? Colossians chapter 3 verse 15 tells, ఇక్కడ కొలోషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే కొలోషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. and let the peace that come from Christ rule in your heart. ఇక్కడ చూసినట్లయితే కొలోషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. For as members of one body, you are called to live in peace and always be thankful. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. This is what the emotional peace. మరి ఇదే ప్రాణానికి మనసుకు సంబంధించిన సమాధానము. Here the verse talking about rule, the peace of God rule in your heart. ఇక్కడ ఈ 15వ వచనంలో బాగా వినండి. 15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఏలటం, పరిపాలన చేయటం. The word rule ఇక్కడ చూసినట్లయితే పరిపాలన చేయటం అనే మాట in the Greek word is barbeu. మా బార్బెయు అనేటువంటి గ్రీక్ పదాన్ని వాడబడింది. What does this mean? ఏంటి దీని యొక్క అర్థము? The barbeu means umpire. ఇంకేంటో తెలిసిన ఒక ఎంపైర్ లాంటిది మాట ఇది. What umpire do? మరి రాజు ఏం చేస్తూ ఉంటాడు? When the cricket match is going on, the person who stands and control the games. మరి ఈ యొక్క క్రికెట్లో కానీ మనం చూసినట్టు ఎంపైర్ అయినటువంటి ఒక ఆయన ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? ఆ యొక్క జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఆ మ్యాచ్లో. Whether the match is going according smoothly and according to the rules and regulations. ఈయన ఏం చేస్తూ ఉంటాడు? ఎంపైరు ఆ యొక్క ఆట అనేటువంటిది నిర్దిష్టించబడినటువంటి రూల్స్ ప్రకారంగా నడుస్తుందా లేదనేది గమనించుకుంటూ ఉంటాడు. This particular barbeu comes only in the entire Bible. మరి ఈ యొక్క బైబిల్లో ఒకే ఒకసారి ఈ పదం వాడబడింది. And this meaning that ఇదేంటో తెలుసు. దీని యొక్క నిజమైన అర్థం the ఏంటంటే peace of God should control our life, our emotions. ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క సమాధానము మన ప్రాణాలని కాపాడేదిగా లేకపోతే పాలించేదిగా ఉండాలి. Thirdly, మూడవదిగా చూసినట్లయితే relational peace. అంటే తెలిసిన ఒకరికొకరు సంబంధకరమైన సమాధానము. Romans chapter 12 verse 18. మరి ఇక్కడ చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం గాని చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. If possible, peace with everyone. ఇక్కడ చూసినట్లయితే కాబట్టి సహోదరులారా 18. 18వ వచనము. 18వ వచనంలో చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో ఏముండాలి? సమాధానముగా ఉండుడి. The relational peace reduce the conflicts. మరి ఎప్పుడైతే ఒకరికొకరికి సమాధానంగా ఉంటారో వైరాగ్యము జగడాలు అనేది ఉండదు.
Our problem is people. మన యొక్క సమస్య ఏంటో తెలిసిన మనుషులు, మన తోటివారు. I cannot cope up with that men. మరి నేను వాళ్ళతో సరిగా మాట్లాడలేను, I ఉండలేను. cannot under the rulership of the pastor. మరి నేను పాస్టర్ గారు చెప్పినట్లుగా నడుచుకోవటము, పాస్టర్ గారి కింద ఉండటం ఇష్టం ఉండదు. If I am working in a company, I don't want to under the rulership of the leader. మరి ఒక కంపెనీలో పనిచేస్తానంటే ఆ కంపెనీ కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి ఆ మేనేజర్ కింద రూల్స్ లో ఉండటం ఇష్టం ఉండదు. My problem is people problem. మరి నా యొక్క సమస్య ఏంటంటే జనాల సమస్య. But with this, when the Holy Spirit is leading the Paul to write this particular words, మరి ఈ యొక్క వచనాన్ని రాసేటప్పుడు ఈ గ్రంథకర్తకి the Holy Spirit knows that. మరి పరిశుద్ధాత్మ దేవుడికి సంపూర్ణంగా తెలుసును. That's why he wrote, if possible. ఇక్కడ ఏమంటున్నాడంటే శక్యమైతే, అంటే సాధ్యమైనంత వరకు. This is optional. మరి ఇదేంటో తెలుసిన, ఇది మనం చెయ్యాలి. We try our level best. మన యొక్క సాధ్యమైనంత వరకు ఇతరులతో సమాధానం ఉండేదానికి మనం But ప్రయత్నం చేయాలి. the God knows that men cannot have peace with everyone. మరి దేవునికి కూడా తెలుసు మనం అందరితో సమాధానంగా ఉండలేమని దేవునికి కూడా తెలుసు. But we need to try our level best. మనకు శక్యమైనంత వరకు సాధ్యమైన మన శక్తి కొలది మనం ప్రయత్నం చేయాలి. We need to deal with the conflict. మనము ఈ లోకంలో ఈ వైరాగ్యాలతోటే జీవించాలి. We need to deal with the conflict, the competition. మరి యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి వ్యత్యాసంతోటే బ్రతకాలి ఈ లోకంలో. People try to criticize other people. మరి చూసే ఒకళ్ళనొకళ్ళకి వ్యతిరేకంగా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. But we need to solve that all. మరి ఇవన్నీ కూడా మనము సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. As much you can. మరి సాధ్యమైనంత వరకు సమాధానంగా ముందుకెళ్ళాలి. 3 things. 3 విషయాలు నేను చెప్పాను. Spiritual peace. శాంతక ఏమేమిటి? ఆధ్యాత్మిక సమాధానం, Peace with God. అది దేవునితో సమాధానము. Emotional peace. రెండోది మానసిక సమాధానము, Peace of God. అది దేవుని యొక్క సమాధానముతోని ఇది సాధ్యము. Relational peace. మూడోది ఏంటో తెలిసిన, ఒకరికి సమాధానము ఉండేది. Where we can get this peace. మరి ఇది ఎక్కడ మనకు చిక్కుతుంది? Lord Jesus Christ told, యేసు ప్రభు వారు చెప్పాడు, I leave my peace with you. నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. The peace, Jesus Christ is the Prince of Peace. యేసుక్రీస్తే సమాధానానికి అధిపతి, కర్త అయి ఉన్నాడు. And he told that I'll leave my peace with you. మరి యేసు ప్రభువే చెప్పాడు, ఈ సమాధానానికి కర్త అయినటువంటి యేసు ప్రభు అన్నాడు, నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. When I was thinking about the giving the peace, మరి ఈ యొక్క వచ్చిన ఈ మాట గురించి నేను ఆలోచించినప్పుడు, and Jesus told I give my peace as a gift. మరి యేసు ప్రభు ఏం చెప్పాడు తెలిసిన, ఈ సమాధానాన్ని నేను ఒక బహుమానం లాగా మీ అందరికి ఇస్తున్నాను అన్నాడు. That belongs to Jesus Christ. మరి ఇది యేసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నది. For example, if I have a vehicle, మరి ఉదాహరణ చూసుకోండి, నాకు ఒక వాహనం ఉందనుకోండి, the vehicle belongs to me. ఆ యొక్క వాహనం, ఆ గాడి నాకు సంబంధించింది. If I want to give to someone, నేను గాని దాన్ని ఇతరులకు ఇవ్వాలనుకున్నప్పుడు I'll give as a gift. మరి వాళ్ళకి నేను బహుమానముగా ఇస్తాను. That is what Jesus told. మరి యేసు ప్రభు కూడా అదే చెబుతున్నాడు ఇక్కడ, My peace I'll leave with you, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను, so that you may live in peace. మరి మీరు కూడా శాంతిగా బ్రతకటం కోసం జీవించండి అన్నాడు. The peace which God will give, the peace is totally different than the worldly peace. మరి ఈ లోకంలో ఉన్న సమాధానం కంటే యేసయ్య ఇచ్చేటువంటి సమాధానం అత్యున్నతమైనటువంటిది. The godly peace, whatever situation we may go through, నువ్వు ఏ పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పటికి కూడా, but still we can experience the God's peace. మరి మనం ఏ కష్ట పరిస్థితుల్లో వెళ్ళినప్పటికి కూడా దేవుని యొక్క సమాధానాన్ని మనం అనుభవించగలము. Situation will not change, మరి పరిస్థితులు మారవు, but God will give you the peace. ఆ కష్టమైన పరిస్థితుల్లో దేవుడు నీకు సమాధానముతో ఉంచుతాడు. I'll tell you one example. ఒక ఉదాహరణ నేను మీతో చెబుతాను. There was a drawing competition, ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది. and the subject of the competition was given peace. మరి ఆ యొక్క సందర్భంలో ఏంటంటే సమాధానము గురించిన సబ్జెక్ట్ మీద రాయాలని People వాళ్ళు started చేశారు. to draw the picture according to మరి their సమాధానము, శాంతి అనే దానికి రకరకాలైన రూపాలతో వాళ్ళు డ్రాయింగ్ చేస్తున్నారు. and 2 pictures were so much attracted. 2 పిక్చర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. And one picture was
and so very pleasant climate, మరి మంచి వాతావరణము డ్రా చేశారు. beautiful greenery, మరి చక్కటి పచ్చగా ఉండేటువంటి వాతావరణము. the birds in the sky is flying very peacefully, మరి ఆకాశంలో కూడా చాలా మబ్బులన్నీ కూడా చాలా సుందరముగా డ్రా చేశారు. and there is a sunset. మరి ఆ సమయంలోనే సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా By రాశారు. looking at the picture, we may able to see the peace in that picture. మరి ఆ సినారియో అంతా చూసినప్పుడు ఆ పిక్చర్ డ్రా చేసిన వాళ్ళు ఆ నీళ్లు, ఆ ఆకాశము, ఆ పచ్చగా ఉన్నదని చూస్తే ఒక సమాధానకరముగా ఉన్నట్లుగా అనిపించింది. Second picture was totally different than the first. మరి రెండో పిక్చర్ని నేను చూశాను. Is the seashore. మరి అదేంటో తెలిసిన ఒక సముద్రము, There was a big cyclone, పెద్ద సైక్లోన్ అంటే అలలు ఉన్నాయి. and in the power of the wind, all the roof of the fishermen were flying on the air. మరి ఏంటో తెలిసిన ఆ సముద్రంలో అలలకి చేపలు పట్టేటువంటి పడవలన్నా కూడా ఇట్లా ఎగిరి పడ్డట్టుగా ఉన్నాయి. And the fishermen were running for their life. మరి ఈ యొక్క చేపలు పట్టే వాళ్ళందరూ కూడా అలలకి భయపడి పారిపోతున్నట్లుగా The ఉంది ఆ birds picture on లో. the sky, there is no place to sit, so it's flying all around. మరి ఈ యొక్క పక్షులన్నీ కూడా చెదిరిపోయినట్లుగా పరిగెత్తుతూ ఉన్నాయి. See, everywhere there is peaceless situation. మరి అక్కడ ఆ పిక్చర్ ను చూసినప్పుడు ఏంటంటే అన్ని కూడా భయముతో అటు ఇటు పరుగులెత్తుతున్నట్లుగా అనిపించింది. But in the corner of that picture, మరి ఆ కార్నర్ లో ఒక పిక్చర్ లో there is a big rock, మరి ఏంటో తెలిసిన ఒక పెద్ద రాయి ఉంది. and from the rock there is a three branches coming out. మరి ఆ యొక్క రాతిలో నుంచి పక్క నుంచి 3 మొక్కలు చెట్లు ఎదిగినట్లుగా ఉన్నాయి. And one pigeon, one dove is sitting very peacefully in that branch. మరి ఆ యొక్క చెట్టు మీద One pigeon, one bird. ఒక పక్షి ఆ చెట్టు మీద కూర్చున్నట్లుగా డ్రా చేశారు. Very peacefully that bird is sitting, hiding herself in the tree. ఆ బయటంతా కూడా వాతావరణం అంతా అలజడిగా ఉన్నప్పటికీ ఈ పక్షి మాత్రము ఆ గూట్లో నెమ్మదిగా ఉన్నట్లుగా ఆ పిక్చర్ లో డ్రా చేశారు. This is what God is promising, the peace. మరి ఇలాంటి పిక్చర్ ద్వారానే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క సమాధానాన్ని. The word, the situation will not change. మరి పరిస్థితులు మారవు. Circumstances will remain as it నీ is. యొక్క పరిస్థితుల్లో ఒకసారి మార్పు ఉండదు. But whatever problem you are going through, నీవు ఏ సమస్య గుండా వెళ్ళినప్పటికీ కూడా, doesn't matter. ఆ యొక్క పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా God will give you the peace. దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. That nobody can give that peace. మరి ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు అలాంటి సమాధానం. The world will give you the peace. మరి లోకము సమాధానం ఇస్తుంది. But remain for short while. It's అది a short ఎంతో moment. తెలిసిన కొంతకాలం మాత్రమే ఉంటుంది. But the godly peace, మరి దేవుని యొక్క సమాధానము it live forever. అది శాశ్వతంగా ఉండేటువంటిది. హల్లెలూయా. Today when we are looking around the families, మరి చూడండి మన కుటుంబాలు ఈ రోజు చూసినట్లయితే many families not experiencing the peace. మరి చాలా కుటుంబాలు నిజమైన శాంతిని అనుభవించట్లేదు. There are conflict between husband and wife. భార్య భర్తల మధ్య జగడాలతో ఉంటున్నారు. Disobedient children. మరి అవిధేయతతో ఉన్నటువంటి పిల్లలు ఉంటున్నారు. Addictions. లేకపోతే అనేకమైన బానిసత్వాలకు గురవుతున్నారు. Sleepless night. మరి అనేక నిద్రలేని రాత్రులతో గడుపుతున్నారు. Many families are in the edge of divorce. మరి చాలా కుటుంబాలు అయితే పతనం అంచుల్లో ఉంటున్నాయి. But if you are experiencing, if not able to experience the peace, మరి నువ్వు కానీ దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవించకపోయినట్లయితే, God is telling to you this morning, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. I'll give my peace to you. నేను నీకు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. I'll tell you 5 tips. మీ యొక్క 5 విషయాలు నేను మీతో చెబుతున్నాను. How to get the peace. ఎలా మీరు సమాధానాన్ని పొందుకోగలరు. How many of you want to have the peace? మరి మీలో ఎంతమందికి ఈ సమాధానం కావాలని కోరుకుంటున్నారు? ఎంతమందికి కావాలి? నాకు శాంతి కావాలి, నాకు సమాధానం. Simple 5 tips. ఈ యొక్క 5 చాలా సులువైనటువంటి విషయాలు నేను మీతో చెబుతున్నాను. First one, మొట్టమొదటిది, obey God's principles. దేవుని యొక్క పద్ధతులను మీరు విధేయత చూపించండి. God has given several principles to us. మరి దేవుడు తన వాక్యములు అనేకమైన దేవుని మాటలను మనకు ఉంచాడు. Our Bible is filled with God's principles. దేవుని యొక్క వాక్యం అంతా కూడా దేవుని పద్ధతి గురించి రాయబడి ఉంది. That's what the Psalms 119 verse 165. మరి ఇక్కడ చూసినట్టయితే 119వ కీర్తన 165వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరైనా చదువుతారా? 119వ కీర్తన 165వ వచనములో ఈ విధంగా ఉన్నది. Those who love your instruction has great peace and not stumbled. 119వ కీర్తన 165వ వచనములో, యెహోవా నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి
ఎంతో నెమ్మది కలుగును. We need to love the law of God. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారిగా ఉండండి. How do we love the law of God? మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎలా మీరు ఇష్టపడుతున్నారు? If you love someone, మీరు కానీ ఎవరినన్నా ప్రేమించినట్లయితే you will spend time with that person. మరి నువ్వేం చేస్తావు అంటే వాళ్ళతో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపుతావు. You want to talk with them. మరి వాళ్ళతో మాట్లాడటానికి You want ఇష్టపడతావు. to meet them very often. వాళ్ళతో కలవటానికి ఇష్టపడతావు. At the same way, అదే విధంగానే if you love the law, మరి మీరు కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే you will spend time with the మరి law of God. దేవునితో మీరు సమయం గడపాలి. You want to read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదివే వారిగా You will ఉండండి. meditate it. దేవుని యొక్క వాక్యాన్ని And జ్ఞానపరచుకునే you will వారిగా ఉండండి. memorize it. మరి దేవుని యొక్క వాక్యాన్ని కంఠతపరిచే వారిగా ఉంటారు. If you love the law, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించినట్లయితే Bible tells you will get the peace. మరి దేవుని యొక్క సమాధానం మీకు వస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. Secondly, రెండవదిగా accept God's forgiveness. దేవుని యొక్క Forgiveness. మన్నింపుని మీరు అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని మన్నిస్తాడు అంటే క్షమిస్తాడు, దాన్ని అంగీకరించాలి. The moment you accept Christ Jesus as your personal savior, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నమ్ముకున్న దినము నుంచి God forgive your sin. నీ యొక్క ప్రతి పాపమును ఆయన క్షమిస్తాడు. You no need to think that I have committed this sin, whether God forgives or not. అయ్యో నేను ఈ పాపం చేశానే, దీన్ని దేవుడు క్షమిస్తాడా అని నువ్వు అనుకోవద్దు. But God forgive your sin. దేవుడు మీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. Psalms 103. ఇక్కడ 102వ కీర్తనలో చూసినట్లయితే 103. 103వ కీర్తనలో చూసినట్లయితే Verse 12. 12వ వచనంలో చూసినట్లయితే He remove your sin as far from the east from the west. చూడండి 12వ వచనము, పడమటి నుండి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. You know how far it is east from the west? మీకు తెలుసా తూర్పు నుంచి పడమటి ఎంత దూరమో? Can anybody tell from this congregation? ఎన్ని కిలోమీటర్లు ఉందో మీకు ఎవరైనా చెబుతారా? The Bible tells దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, God has forgive your sin మీ యొక్క ప్రతి పాపాన్ని దేవుడు as far క్షమిస్తున్నాడు. from the east from the west. ఎలా క్షమించాడో తెలుసునా? తూర్పు నుంచి పడమరకి ఎంత దూరమో He's not- అంత దూరము మీ పాపాలను దూరం చేశాడు. He is not going to remember your sin anymore. మీ యొక్క పాపాలను ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. But the problem is, ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే our enemy, మన యొక్క శత్రువు the devil, సాతానుడు he remind the sin you మన have యొక్క committed. పాపాన్ని, ఇంతకు ముందు చేసిన పాపాలను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు వాడు. But as a child of God, దేవుని యొక్క బిడ్డవుగా you need to tell the Satan, నువ్వు సాతానుడితో చెప్పవలసింది I ఏంటంటే, accepted Christ as my personal savior, యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను నమ్ముకున్నాను. and he is the ruler of my life, ఈ దేవుడు నా యొక్క జీవితాన్ని పాలించేవాడు. and my Lord forgive my sins. నా ప్రభు నా పాపాలు క్షమించాడు. He will not going to remember it. నా యొక్క పాపాన్ని దేవుడు మరలా గుర్తు చేసుకోడు. You go away from me. నా సాతానుడా నా నుంచి దూరముగా వెళ్ళిపోనాలి. The Satan is very tricky. సాతానుడు చాలా ట్రిక్కీ వాడు, తెలివైనటువంటి వాడు. Time to time he'll come and remind you. మరలా వస్తూనే ఉంటాడు. He want to disturb your peace. నీ యొక్క సమాధానాన్ని పాడు చేయటానికి వస్తాడు. Tell devil, సాతానుడితో చెప్పు, నువ్వు I am the child of God. నేను దేవుని బిడ్డనని చెప్పు. Thirdly, మూడవదిగా focus on God's presence. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సన్నిధి మీద నువ్వు మనసు పెట్టు. God's presence is always with you. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. He will never leave you alone. నిన్ను ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా విడువడు. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా he is there. ఆయన ఉంటాడు నీతో. Isaiah 26 verse 3. ఇక్కడ యెషయా గ్రంథము 23వ అధ్యాయము 26 verse 3. 26వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. Praise the Lord. Hallelujah. If you have trust in the Lord, నీవు కానీ ప్రభువునందు విశ్వాసముంచినట్లయితే, if you trust the word of God, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, you will get the peace of God. దేవుని యొక్క సమాధానం నీకు దొరుకుతుంది. Jesus Christ told, యేసు ప్రభు చెప్పాడు, I will never leave you. నేను ఎప్పుడు నిన్ను విడువను. And the Bible tells, దేవుని యొక్క వాక్యం చెప్తూ I ఉన్నది, will never forsake you. నేను నిన్ను ఎడబాయను. I will always be with you. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. You may be experiencing some moment in your life. ఒక్కోసారి నీ జీవితంలో అనుభవాలు ఉండొచ్చు. You may be experiencing the loneliness. ఒక్కోసారి నువ్వు ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. But God will never leave
you even in your loneliness. ఆ యొక్క ఒంటరితనంలో కూడా దేవుడు నిన్ను విడువడు. God will never leave you in your distress. నీ యొక్క కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఎప్పుడు He విడువడు. will walk with you. నీతో నడుస్తాడు ఆయన. If you are facing some kind of sickness, మరి ఒకసారి నువ్వు అనారోగ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు that may be like a chronic, it may be several days you are experiencing that. లేకపోతే ఒక్కొక్క రోగము నీకు నెలల కొద్ది సంవత్సరాల కొద్ది ఉండుండొచ్చు. You may be praying for the healing, మరి నువ్వు అనేక సందర్భాల్లో దేవుడా నన్ను but స్వస్థపరచని still ప్రార్థన you have చేయొచ్చు. the sickness with you. అయినప్పటికీ కూడా అలాంటి నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ రోగం నీలో ఉండుండొచ్చు. You may be thinking, నువ్వు అనుకోవచ్చు, if God is with me, దేవుడు నాతో ఉన్నట్లయితే I pray to the Lord, నేను ప్రార్థన still చేశాను why కదా, I am experiencing the ఎందుకు sickness in my నేను body. ఇంకా ఈ యొక్క కష్టాలను ఎదుర్కొంటున్నానని నువ్వు అనుకోవచ్చు. God has a greater purpose for your life. దేవుడికి నీ ఎడల గొప్ప ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. God's presence is always with you. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుంది. He never leave you alone. ఆయన నిన్నెప్పుడు ఒంటరిగా విడువడు. He will never fail in his promises. దేవుడిచ్చిన వాగ్దానంలో దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోడు. Fourthly, నాలుగవదిగా trust God's purpose. దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడు నమ్ము. Whatever situation you are going through, ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళినప్పటికి కూడా God has a purpose. దేవునికి ఆయన చిత్తం అనేది ఒకటి ఉన్నది. He will fulfill his purpose. ఆయన యొక్క చిత్తాన్ని నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. Proverbs chapter 3 verse 5 and 6. ఇక్కడ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 and 6. 5 and 6. 5-6 వచనాల్లో చూసినట్లయితే 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సారాళము చెయ్యను. You need to understand that God has a purpose in my life. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేది ఉన్నది. God has a purpose in the life of Joseph. మరి యోసేపు విషయంలో కూడా దేవునికి ఒక ఆయన చిత్తం When ఉన్నది. he was very small, చిన్నవాడిగా ఉన్నప్పుడు he went through a lot of problems. చాలా కష్టం గుండా వెళ్ళాడు యోసేపు. The brothers forsake him. వాళ్ళ తోటి అన్నలు ఆయన్ని దూరం చేసేసారు. They sent him to Egypt. మరి ఐగుప్తు దేశానికి బానిసగా From వెళ్ళిపోయాడు. there he went to the jail. అక్కడ నుంచి జైల్లోకి వెళ్ళాడు. Step by step, అనేకమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళాడు. అన్ని కూడా ఏంటో తెలిసినా పడిపోయే స్థితిలోనే ఉన్నాయి. but God has a purpose behind his downfall. మరి ఇవన్నీ కూడా ఈ కష్టాలన్నిటికీ వెనకాల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. God want to raise him as the prime minister of ఏంటో Egypt. తెలిసిన ప్రియులరా, ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే ప్రైమ్ మినిస్టర్ గా ఆయన లేపాలనే దేవుని యొక్క ఉద్దేశం. When you experiencing the troubles, ఒకసారి నువ్వు కూడా అనేకమైన కష్టాల గుండా you వెళ్తున్నప్పుడు need to experience the God's love. దేవుని యొక్క ప్రేమను నువ్వు You పొందుకుంటున్నావు. need to think that God has a greater purpose for my life. ఓ నా జీవితానికి ఒక గొప్ప దేవుని యొక్క సంకల్పం He ఉద్దేశం want to ఉందని make you తెలుసుకోవాలి. perfect. That's what the sickness is in your life. నీ యొక్క జీవితంలో ఒక్కోసారి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను పర్ఫెక్ట్ గా చేయటం కోసం. God's purpose is much greater than what we think. మరి నువ్వు ఆలోచించిన దానికంటే కూడా దేవుని యొక్క ఆలోచనలు నీ ఎడల చాలా గొప్పవి. Finally, 5గా చూసినట్లయితే ask God for the peace. దేవుణ్ణి అడగండి, దేవుడా నాకు సమాధానం ఇవ్వని. Philippians chapter 4 verse 6 and 7. ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అందరూ కూడా తీయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 and 7. 4వ అధ్యాయము 6-7 వచనాల్లో కానీ మీరు చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. దేనిని గుర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయముల్లోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Do not worry about anything. దేని గురించి చింతపడవద్దు. But you need to pray. మరియు కానీ చేయవలసింది ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి. Then the peace of God, దేవుని యొక్క సమాధానము which trespasses all understanding, మీ యొక్క ప్రతి ఒక్క ఆలోచనల మీద ఆయన యొక్క ఉంటుంది, will come and rest in your heart. నీ యొక్క హృదయములో ఆయన పరిపాలన చేస్తూ If you ఉంటాడు. try all these 5
simple tips, ఈ యొక్క 5 విషయాలను గాని మీరు పాటించినట్లయితే you can experience the godly peace. దేవుని యొక్క దైవత్వంతో కూడిన సమాధానం మీకు కలుగుతూ You ఉన్నది. will experience the spiritual peace. మీరు ఆధ్యాత్మిక సమాధానం పొందుకుంటారు, You can experience the emotional peace. మీ యొక్క మానసిక సమాధానాన్ని And పొందుకుంటారు. you will live a relational peace. మరి అంతేకాకుండా ఇతరులతో కూడా ఒకరంటే ఒకరు సమాధానముగా Very ఉంటారు. simple steps. 3 విషయాలను, Very simple steps. ఈ యొక్క పద్ధతులన్నీ కూడా చాలా సులువైనటువంటిది. Love the law of God. దేవుని యొక్క మాటలను ప్రేమించండి, Accept God's forgiveness. దేవుని యొక్క క్షమాపణ పొందుకోండి, Focus on God's presence. దేవుని యొక్క సన్నిధి మీద మనసు పెట్టండి. When you focus on other things, మరి ఇతరుల మీద మీరు ఆ మనసు పెట్టినట్లయితే you may be went into the deep well. మరి ఒక్కోసారి నువ్వు మునిగిపోయే స్థితిలో ఉండవచ్చు. When Paul was Paul and the disciples were traveling on the boat. మరి ఒకసారి శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు Jesus was walking on the water. యేసు ప్రభువారు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. They were thinking that's a devil. వాళ్ళు అనుకుంటున్నారు భూతం అనుకుంటున్నారు. But then they know that this is Jesus Christ. యేసు ప్రభువారని గమనించారు. And Peter was telling, పేతురు అంటున్నాడు, if you are Lord Jesus Christ, యేసు నువ్వైనట్లయితే please let me come walk on the water and నేను come to కూడా you. నీళ్ల మీద నడిచే శక్తి అన్నాడు. Jesus told him, యేసు ప్రభువారు if అన్నాడు, you have faith, నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే you come on. నువ్వు రా. Peter went to the water. మరి ఆ పడవలో నుంచి నీళ్ల మీదకి వచ్చాడు. He started walking. పేతురు గారు నీళ్ల మీద నడిచాడు. But the moment he looked on the waves, మరి ఎప్పుడైతే ఆ పక్కకు చూశాడు అలల వైపు, he started to singing. మునిగిపోవటం ప్రారంభించాడు. That's what the Bible tells. అందుకోసమే దేవుని యొక్క వాక్యం Fix your eyes on Jesus Christ. నీ యొక్క ప్రతిదీ కూడా నీ మనసంతా కూడా నీ కన్నులను అంతటిని కూడా దేవుని మీద ఉంచు, When క్రీస్తు you are వైపు going ఉంచు. through troubles, నీకు సమస్యలు వచ్చినప్పుడు, sickness, అనారోగ్యం వచ్చినప్పుడు look your eyes on Jesus. Fix your eyes యేసు on Jesus ప్రభు Christ. మీదే నీ గురి పెట్టు. Then your problem will be solved. నీ యొక్క సమస్య తీరుతుంది. Trust God's purpose. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకో. Understand that God has a purpose for my life. నీవు అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సంకల్పం అనేది గమనించు. Still you are not getting peace. మరి ఇంకా నువ్వు సమాధానం Ask పొందుకోకపోయినట్లయితే God. దేవుడిని అడగండి, God will give you. దేవుడు ఇస్తాడు. Shall we close our eyes? కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందామా. If anyone of you really want to experience the godly peace, ఈ యొక్క దేవునితో కూడిన సమాధానం మీకు కావాలంటే you ask the God. దేవుడిని అడగండి, God, give your peace. దేవుడా నీ సమాధానం నాకు ఇవ్వు, Forgive my sins నా పాపాలు క్షమించు, so that I can have peace with you. దాని ద్వారా నేను నీతో సమాధానంగా ఉంటానికి I సహాయం know చేయి. that when I have peace with you, నేను నీతో నాకు సమాధానం ఉన్నప్పుడు I will experience the peace of God in my life. నా జీవితంలో నీ సమాధానం నేను అనుభవిస్తాను. When your peace is ruling in my life, నీ యొక్క సమాధానము నాకు పరిపాలన చేసినప్పుడు I can live peace with everyone. నేను ఇతరులతో సమాధానంగా I జీవించడానికి don't have problem with anyone. నాకు ఇతరులతో సమాధానం లేదు. Lord, give your peace to me. నీ యొక్క సమాధానము శాంతి నాకు అనుగ్రహించు. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. ఆమేన్. Thank you so much Thank you. for giving this opportunity. Thank you, brother Reverend Jaymon Joseph. We appreciate you from Faith Bible Church. God bless you all. Thank you. Hallelujah.